మ్యాథ్స్ ట్యూటోరియల్ క్లాస్. సో నా యూట్యూబ్ ఛానల్లో అయితే బీఎస్సీ మ్యాథమెటిక్స్ సంబంధించిన ఆడ్ సెమిస్టర్స్ అనేవి ప్రజెంట్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఈరోజు క్లాస్లో మనం సెమిస్టర్ 1లోని డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనే టాపిక్లో సో ఇంట్రడక్షన్ అలాగే వాటి మీద కొన్ని డెఫినేషన్స్ ఏమేమి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి, అలాగే టైప్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ గురించి, అలాగే ఆర్డినరీ ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ గురించి అయితే ఈరోజు క్లాస్లో అయితే మనం చూద్దామండి. సో నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో ఈరోజు క్లాస్లో అయితే మనం స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు క్లాస్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఆల్రెడీ లెక్చర్ 1 అలాగే లెక్చర్ 2లో అయితే నేను డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సిలబస్ అలాగే కొద్దిగా ఇంట్రడక్షన్ అనేది చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి రిమైండ్ చేయడం కోసం టోటల్గా డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి, అలాగే టైప్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ గురించి, అలాగే ఆర్డర్ అండ్ డిగ్రీ గురించి అయితే ఈ క్లాస్లో అయితే చెప్పడం అయితే జరుగుతుందండి. ఫస్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి? సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటో తెలుసుకునే ముందు మనం ఈక్వేషన్ అంటే ఏంటో తెలుసుకోవాలండి. సో ఈక్వేషన్ అంటే ఏంటి, సో అసలు ఈక్వేషన్ అంటే ఏంటో చూద్దాం. ఈక్వేషన్ అనేది ఒక మ్యాథమెటికల్ స్టేట్మెంట్. ఈక్వేషన్ అంటే ఏంటి? ఈక్వేషన్ అనేది ఒక మ్యాథమెటికల్ స్టేట్మెంట్. ఏమైనా ఎక్స్ప్రెషన్స్ అనేవి ఈక్వల్. సో ఈక్వేషన్ అంటే ఏంటంటే ఈక్వేషన్ అనేది ఒక మ్యాథమెటికల్ స్టేట్మెంట్ అంట. సో ఇక్కడ ఏం జరుగుతుందంట, ఏవైనా రెండు థింగ్స్ అనేవి ఈక్వల్ అని చెక్ చేయడాన్ని ఒక ఈక్వేషన్ అంటాం అనమాట. సో ఈక్వేషన్ వచ్చేసరికి ఈక్వేషన్ ఈజ్ ఏ మ్యాథమెటికల్ స్టేట్మెంట్. టూ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఈక్వల్ ఈజ్ కాల్డ్ అండ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్. సో ఈక్వేషన్ అంటే టూ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఈక్వల్ అవ్వాలంట. సో ఎక్స్ప్రెషన్ వచ్చేసరికి మనం ఎక్స్ప్రెషన్ అంటే ఏమని చెప్తామండి, ఏదైనా ఎక్స్ ప్లస్ వై అని చెప్తే దాన్ని ఏమంటామండి, ఎక్స్ప్రెషన్ అని అంటాం అన్నమాట. సో ఇది దేనికన్నా ఈక్వల్ అవుతుంది అనుకోండి, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5 అని ఈక్వల్ అయితే కనుక, ఇలా చెప్తే కనుక మనం ఏమంటామండి, ఈక్వేషన్ అంటామంట. సో ఈ ఈక్వేషన్ ఏంటండి, లీనియర్ ఈక్వేషన్ టూ వేరియబుల్స్. లీనియర్ ఈక్వేషన్ అనేది ఏంటంటే ఒక లీనియర్ ఈక్వేషన్ అంట. ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి ఇక్కడ? 2 వేరియబుల్స్ ఉన్నాయి, x అండ్ y అనేవి 2 వేరియబుల్స్. సో దీన్ని ఏమని పిలుస్తామండి, లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ అంటాం అన్నమాట. సో అలాగే మనకి సమ్ 2x + 3 = 5 ఇది ఒక లీనియర్ ఈక్వేషన్ 1 వేరియబుల్. లీనియర్ ఈక్వేషన్ 1 వేరియబుల్. సో ఒక వేరియబుల్ ఉంది కాబట్టి దాన్ని 1 వేరియబుల్ లీనియర్ ఈక్వేషన్ అని అంటాం అన్నమాట. అలాగే x² + 5x + 4 = 0. సో ఇదేంటండి, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఇదేంటంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నమాట. సో సెకండ్ డిగ్రీ. సో x² + 5x + 4 = 0 ఏంటంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఇలాగ మనం డిఫరెంట్ ఈక్వేషన్స్ అనేవి నేర్చుకున్నాం కదా. ట్రైగోనోమెట్రిక్ ఈక్వేషన్ sin x -
cos y is equal to 0. ఇదేంటండి యొక్క ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ అండి. సో అలాగే లాగరిథమిక్ ఈక్వేషన్ x plus log y is equal to 0. ఇది ఒక లాగరిథమిక్ ఈక్వేషన్ అండి. సో ఇలాగా మనకి డిఫరెంట్ ఈక్వేషన్స్ అనేవి ఉన్నాయి కదండి. సో ఈక్వేషన్ అంటే ఏంటంటే ఈజ్ ఏ మ్యాథమెటికల్ స్టేట్మెంట్ టూ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఈక్వల్ ఈజ్ కాల్డ్ an ఈక్వేషన్. సో ఈక్వేషన్ అంటే అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు డిఫరెన్షియల్ ఈక్వేషన్ వద్దాం. డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే డెఫినేషన్ అనేది చూద్దామండి. డెఫినేషన్. సో డెఫినేషన్ ఏంటి? Derivatives involves in an equation is called a differential equation. సో ఏంటంటే డెరివేటివ్స్ అనేవి ఇన్వాల్వ్ అయితే కనుక ఏదైనా ఒక ఈక్వేషన్ తీసుకుంటే దాంట్లో డెరివేటివ్స్ అనేవి ఇన్వాల్వ్ అయితే దాన్ని ఏమని చెప్తా ఉంటున్నాడండి? డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటున్నాడు అనమాట. సో డెరివేటివ్స్ అంటే ఏంటి? సో మనం ఎలా రాస్తాం డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చేసరికి d/dx అనేది ఏంటి? డెరివేటివ్. సో ఏం చేస్తాం ఇక్కడ? డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటండి? dy/dx is equal to 0. సో ఇక్కడ ఏమైందండి? dy/dx అనేది ఒక డెరివేటివ్, అలాగే ఈక్వల్ టు. సో dy/dx అనేది ఒక ఎక్స్ప్రెషన్, అలాగే 0 అనేది ఒక ఎక్స్ప్రెషన్. dy/dx is equal to 0 అంటున్నాం కాబట్టి ఇది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది అనమాట. సో ఇంకా ఎగ్జాంపుల్స్ చూడాలంటే x dy/dx plus t square y/dx plus some 3 is equal to 0. ఇది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండి. అలాగే మనకి డిఫరెంట్ ఆర్డర్స్ అనేవి ఉన్నాయి కదండి. ఏంటి? జనరల్ ఫార్మ్ అనేది చూద్దాం. డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫార్మ్ అనేది చూద్దాం. జనరల్ ఫార్మ్ ఎలా రాసుకుంటామంటే f of x, y, dy/dx d square y/dx square and so on అలాగా d power n y/dx power n equal to 0. సో ఏం చేస్తామండి? ఒక f అనే ఫంక్షన్ తీసుకుంటే ఏం చేస్తాం ఇక్కడ? x y dy/dx plus x square by dx square and so on అలాగా d power n y/dx power n is equal to 0 అనేవి మనకి ఈ ఒక ఈక్వేషన్ కింద తీసుకుంటే, ఒక ఫంక్షన్ కింద తీసుకుంటే దీంట్లో ఉండే ఈక్వేషన్ లో ఉండే అన్ని ఏంటండి? సో ఇలాగా డిఫరెంట్ ఆర్డర్ ఉన్న డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఒక ఫంక్షన్ ఒక ఇలాగా ఈ రకంగా రాసుకుంటే ఈక్వేషన్ రాసుకుంటే ఇది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది అవుతుంది అనమాట. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి చూద్దాం. ఏంటండి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే? డెరివేటివ్స్ అనేవి ఇన్వాల్వ్ అవ్వాలంట. దేంట్లో ఏదైనా ఒక ఈక్వేషన్ తీసుకుంటే దాంట్లో డెరివేటివ్స్ అనేవి ఇన్వాల్వ్ అయితే దాన్ని మనం ఏమంటా ఉంటున్నాడండి? డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్తా ఉంటున్నాడు. ఓకే, సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఏంటండి? టైప్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. టైప్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో టైప్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చేసరికి మనకి 2 టైప్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఒకటి వచ్చేసి ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్, అలాగే సెకండ్ వన్ వచ్చేసి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే
ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అలాగే సెకండ్ వన్ వచ్చేసి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటంటే డెరివేటివ్స్ అని ఇన్వాల్వ్ అవుతున్నాయి కదండి. డిఫరెన్షియల్ ఈక్వేషన్లో డెరివేటివ్స్ అని ఇన్వాల్వ్ అవుతుంది, దాన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. సో ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చేసరికి డెరివేటివ్స్ అనేవి ఇన్వాల్వ్ అవ్వాలి, కానీ ఓన్లీ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఉండాలి. సో ఇండిపెండెంట్ డిపెండెంట్ వేరియబుల్కి వచ్చేసరికి ఎలా చెప్తామంటే ఇక్కడ మనం dy బై dx ఈజ్ ఈక్వల్ టు 0 అనేది తీసుకున్నాం కదండి. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో అయితే నేను చెప్పడం జరిగింది. సో ఇక్కడ x ని ఇండిపెండెంట్ అంటున్నాం, అలాగే y అనేది ఏమవుతుంది? డిపెండెంట్ అవుతుంది. సో y అనేది దేని మీద డిపెండ్ అవుతుందండి? x మీద డిపెండ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ అయినా చెప్పుకోవాలంటే, సో లెక్చర్ 1లో అయితే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏంటండి, ఒక పార్టికల్ అనేది మోషన్లో ఉన్నప్పుడు, అంటే మూవ్ అవుతున్నప్పుడు దాని పొజిషన్ అనేది చెప్పాలనుకోండి, ఏం చేస్తామంటే విత్ రెస్పెక్ట్ టు టైంతో అయితే మనం చెప్పడం జరుగుతుంది కదండి. సో టైం అనేది ఏంటండి? ఒక ఇండిపెండెంట్ వేరియబుల్. సో టైం అనేది అలాగా వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ ఎక్కడ ఆఫ్ చేయడం అయితే చేయం కదండి. సో టైం ఏమని చెప్పచ్చండి, మనం ఒక ఇండిపెండెంట్ వేరియబుల్గా చెప్పచ్చు. సో పొజిషన్ అని చెప్పాలి. సో పొజిషన్ చెప్పాలంటే పర్టికులర్ టైంలో ఎక్కడ ఉందో చెప్తాం కాబట్టి, సో దేని మీద డిపెండ్ అవుతుందండి? అది టైం మీద డిపెండ్ అవుతుంది. పొజిషన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందండి? టైం మీద డిపెండ్ అవుతుంది. సో టైం అనేది ఏంటి? ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్. సో టైం దేని మీద డిపెండ్ అవుతుంది కదండి. సో టైం అనేది ఏంటి? డిపెండెంట్ వేరియబుల్. సో పొజిషన్ అనేది ఏంటి? ఇండిపెండెంట్ వేరియబుల్. దేని మీద డిపెండ్ అవుతుంది? టైం మీద అయితే డిపెండ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చేసరికి ఇక్కడ ఏమవ్వాలంటే డెఫినేషన్ చూడండి. సో డెఫినేషన్ వచ్చేసరికి డెరివేటివ్స్ involving with respect to only one variable, so is called ordinary differential equation. So ordinary differential equation అంటే ఏంటండి? డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది డెరివేటివ్స్ ఇన్వాల్వ్స్ విత్ రెస్పెక్ట్ టు ఓన్లీ వన్ వేరియబుల్ ఈజ్ కాల్డ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. సో డెరివేటివ్స్ అనేవి ఇన్వాల్వ్ అవ్వాలి, కానీ ఏం జరగాలి? విత్ రెస్పెక్ట్ టు ఓన్లీ వన్ వేరియబుల్, ఇండిపెండెంట్ వేరియబుల్ అనేది ఎగ్జిస్ట్ అయితే వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ So derivatives involving with respect to only one independent variable is called ordinary differential equation. So ordinary differential అంటే ఏంటండి? Ordinary differential equation అంటే డెరివేటివ్స్ అనేవి విత్ రెస్పెక్ట్ టు వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ తో ఎగ్జిస్ట్ అయితే దాన్ని మనం ఏమంటాం అంటాడండి? ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం అన్నమాట. సో ఎగ్జాంపుల్కి వస్తే dy by dx plus x is equal to 0. ఇది ఒక ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఎందుకంటే ఇక్కడ x అనేది మాత్రమే ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంది. సో దీన్ని ఏమని చెప్పొచ్చండి? ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. dy by dx plus x dy by dt equal to 0. ఇది ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుందండి. సో ఇది ఒక ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఎన్ని ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయండి? x అనేది t అనేది రెండు ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయి. y అనేది దేని మీద డిపెండెంట్ అవుతుందండి? విత్ రెస్పెక్ట్ టు x మీద డిపెండ్ అవుతుంది, అలాగే y అనేది విత్ రెస్పెక్ట్ టు t మీద కూడా డిపెండ్ అవుతుంది. సో మనకి ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవ్వాలంటే ఏం జరగాలి? ఓన్లీ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ అనేది ఉండాలి. సో ఇది నాట్ an ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. సో పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది మనం ప్రెసెంట్ అయితే మన సిలబస్లో అయితే లేదు. సో
అయినా ఒకసారి ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దాం అన్నమాట. సో పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చేసరికి ఇక్కడ ఏం జరగాలంటే derivatives involving with respect to one or more variables, one or more independent variables. సో ఏం జరగాలంట పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చేసరికి డెరివేటివ్స్ అనేవి ఇన్వాల్వ్ అవ్వాలంట, కానీ విత్ రెస్పెక్ట్ టు వన్ ఆర్ మోర్ వేరియబుల్స్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ తో అయితే ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది జరుగుతుంది అనమాట. సో ఏం జరగాలి, డెరివేటివ్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతున్నాయి కానీ వన్ ఆర్ మోర్ అంటే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ వాటితో ఇన్వాల్వ్ అయిపోయి ఏంటంటే ఇండిపెండెంట్ వేరియబుల్స్ అనేవి ఉంటే ఒకటి అంతకంటే ఎక్కువ ఇండిపెండెంట్ వేరియబుల్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి అనమాట. సో అలా జరిగితే దాన్ని ఏమని చెప్తామండి, పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు అనమాట. సో ఎగ్జాంపుల్ చూస్తే ఒక ఫంక్షన్ తీసుకున్నాం, దీంట్లో రాసుకుంటాం అంటే ఎక్స్ కామా వై కామా జెడ్ అనేది ఒక డిఫరెన్షియల్ ఫంక్షన్ అయితే, సో ఈ ఫంక్షన్లో 3x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2z అనేది ఒక ఈక్వేషన్ కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ మనం f ని డెరివేట్ చేయాలి కదండి. సో f ని డెరివేట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే x y z, సో ఏం చేస్తామండి f ని డెరివేట్ చేస్తాం. సో డెరివేట్ చేసేటప్పుడు ఎలా రాసుకుంటామంటే డో f బై డో x ప్లస్ డో f బై డో y ప్లస్ డో f బై డో z కింద రాసుకుంటాం అన్నమాట. ఏంటండి, సో పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాబట్టి సో f అనే ఫంక్షన్లో x y z అనే మూడు వేరియబుల్స్ అనేవి ఉన్నాయి. సో వాటిని ఏం చేస్తున్నాం, విత్ రెస్పెక్ట్ టు x చేసినప్పుడు x అనేది డెరివేటివ్ అవుతుంది, విత్ రెస్పెక్ట్ టు y చేసినప్పుడు y అనేది డెరివేటివ్ అవుతుంది, విత్ రెస్పెక్ట్ టు z చేసినప్పుడు z అనేది డెరివేటివ్. సో విత్ రెస్పెక్ట్ టు x చేసినప్పుడు x అనేది డెరివేటివ్ అవుతుంది. మిగిలిన వాటి సంగతి ఏంటి అని అడిగితే సో మిగిలిన అనేవి ఏమవుతాయంటే కాన్స్టెంట్స్ అనేవి అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మనకి ఆల్రెడీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్ములాస్ అయితే మీకు తెలుసు కదా, ఇంటర్మీడియట్ లో చదువుకుంటారు. d బై dx ఆఫ్ ax అనేది తీసుకుంటే ఆన్సర్ ఏమొస్తుందండి, సో ఆన్సర్ అయితే ఏమొస్తుంది, a అని వస్తుంది. ఎందుకని, ఇక్కడ x తో a అనేది మల్టిపుల్ అవుతుంది, a అనేది ఒక కాన్స్టెంట్ కాబట్టి సో వాల్యూ అనేది a వచ్చింది. ఇక్కడ మరి మీ రెండింటిలో చూడండి a అనేది లేదు, సారీ x అనేది మిక్స్ అవ్వలేదు, x చేసినప్పుడు y అనేది చూడండి y తో చేసినప్పుడు y తో చేసినప్పుడు y దేంట్లోనే మిక్స్ అవ్వదు కదా, అలాగే z తో చేసినప్పుడు z దేంట్లోనే మిక్స్ అవ్వదు. సో దీని ఫార్మ్ ఏంటండి, d బై dx ఆఫ్ x ప్లస్ a చేస్తే ఏం చేస్తారండి, d బై dx ఆఫ్ x ప్లస్ d బై dx ఆఫ్ a అని చేస్తాం. సో d బై dx ఆఫ్ x అంటే 1, d బై dx ఆఫ్ a అంటే కాన్స్టెంట్ కాబట్టి 0 నోట్ చేస్తాం కదా. సో ఈ రకంగా అయితే పార్షియల్ డెరివేటివ్ అనేది చేస్తాం. ప్రజెంట్ అయితే మన సిలబస్లో అయితే పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ గురించి అయితే లేదు. సో జస్ట్ ఫర్ నో, సో తెలుసుకోవడం కోసం అయితే నేను చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి నోటేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని ఎలా నోటేట్ చేస్తాం, నోటేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఎలా నోటేట్ చేస్తాం అంటే
ఎలా రాస్తాం. సో చూడండి, dy by dx ఈక్వల్ టు 0 అన్నది అనుకోండి. సో దీని ఎలా రాస్తాం అంటే మనం సింపుల్ గా y డాష్ ఈక్వల్ టు 0 అని ఆల్రెడీ ఇంటర్మీడియట్ లో నేర్చుకుంటారు. అలాగే d స్క్వేర్ y dx స్క్వేర్ అంటే y డాష్ కింద, అలాగే d క్యూబ్ y dx క్యూబ్ ఈక్వల్ ఉంటే దీని ఎలా డినోట్ చేస్తారండి, y ట్రిపుల్ డాష్ కింద డినోట్ చేస్తారు. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. మనకి ఇంకా సపోజ్ ఓకే ఈక్వేషన్ తీసుకున్నాం, dy by dx plus x d square y by dx plus y is equal to 0. సో ఇలా ఉంటే మనం ఎలా డినోట్ చేస్తాం, దీని వల్ల సింపుల్ గా y dash plus x y double dash plus y equal to 0 అలా సింపుల్ గా రాసేయచ్చు. అలా కాకుండా మనకి ఇంకా ఎక్కువ ఆర్డర్ అనుకుంటే సో n y by dx power n equal to 0 అని అనుకోండి. సో d power n y by dx power 1 x power n అంటే nth ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది తీసుకుంటున్నాను. సో దీన్ని ఎలా రాస్తాం, ఎలా రాయాలి, సో ఇన్ కేస్ n is equal to some 100 ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి, సో సింపుల్ గా చూడండి, dy by dx power n అంటున్నాం కదండి. సో దీని డినోటింగ్ ఎలా చేస్తామంటే y ఆఫ్ n కానీ లేదంటే ఇంకా ఎలాగంటే y 100. సో ఇలాగ సారీ n, సో ఇలాగన డినోట్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి n ఈక్వల్ టు 100 తీసుకుంటున్నాం కదా. సో n ఈక్వల్ టు 100 తీసుకున్నప్పుడు ఎలా డినోట్ చేస్తామంటే d 100 ఆఫ్ y by dx పవర్ 100 ఈక్వల్ టు 0. సో ఇలా ఉన్నప్పుడు ఎలా రాయొచ్చు, సో y 100 ఆర్ y 100. సో అలాగా డినోట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో అలాగా n is equal to 100 తీసుకున్నా, లేదంటే 10 తీసుకున్నా, 20 తీసుకున్నా, ఎలా హైయర్ ఆర్డర్ 15 తీసుకున్నా, ఎంత తీసుకున్నా సరే మనం ఎలాగైతే డినోట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఆర్డర్ గురించి అయితే మనం నేర్చుకున్నాం. సో చూడండి, ఆర్డర్ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఆర్డర్ అనేది ఎలా డినోట్ చేస్తాం, ఏదైనా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఇస్తే కనుక మనం ఆర్డర్ అనేది ఎలా చెప్తాం. సో చూడండి, డెఫినేషన్ ఏంటంటే చూద్దాం. సో డెఫినేషన్ నుంచి చూసే ముందు ఒక కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూసుకుని పెట్టారు కదా. సో ఆర్డర్ నుంచి అయితే మీకు ఆల్రెడీ తెలుసు కదండి, ఇంటర్మీడియట్లో నేర్చుకుని ఉంటారు. సో dy by dx అనేది ఫస్ట్ ఆర్డర్, d స్క్వేర్ y by dx స్క్వేర్ అనేది సెకండ్ ఆర్డర్, అలాగే d క్యూబ్ y by dx క్యూబ్ అనేది థర్డ్ ఆర్డర్, అలాగే d పవర్ n y by dx పవర్ n అనేది ఒక nth ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ తెలుసు కదండి. సో ఇక్కడ మనకి ఈక్వేషన్ అనేది x dy by dx plus y equal to 0 ఈక్వేషన్, అలాగే x d squared y by dx square plus dy by dx plus some y is equal to 0 ఇది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్. అలాగే d cube y by dx cube plus 4 d square y by dx square plus
dy by dx plus y equal to 0 ఇది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్. అలాగే d cube y by dx cube plus d square y by dx square whole square plus xy equal to 0 అదొక డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే ఉంటే కనుక సో వీటికి మనం డిగ్రీ అనేది చెప్పాలి. సో డిగ్రీ అనేది చెప్పాలంటే డెఫినేషన్ చూడండి. సో డెఫినేషన్ ఏంటంటే ద highest order of the differential equation. The highest order of the differential equation is the highest order of the derivative in a differential equation. Order of the derivative in a differential equation is called order of the differential equation. So ఏమంటారండి the highest order of the derivative in a differential equation. సో ఏదైనా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది మనం తీసుకుంటే దాంట్లో హైయెస్ట్ ఆర్డర్ ఆఫ్ ది డెరివేటివ్ అనేది ఇన్వాల్వ్ అయితే సో హైయెస్ట్ ఆర్డర్ ఆఫ్ ది డెరివేటివ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమని చెప్తా ఉంటున్నానండి ఆర్డర్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్తా ఉంటున్నాడు అనమాట. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఈక్వేషన్ లో చూడండి x dy by dx plus y is equal to 0 అని ఉంది. సో దీని యొక్క ఆర్డర్ ఎంతండి ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో దీని ఆర్డర్ ఎంతండి 1 అనేది దీని ఆర్డర్. అలాగే x dy by dx square plus dy by dx plus y is equal to 0 అనేది ఈక్వేషన్ తీసుకుంటే దీంట్లో ఆర్డర్స్ ఏమి ఉన్నాయండి ఇదేమో సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ అలాగే ఇదేమో ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్. సో హైయెస్ట్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో హైయెస్ట్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆర్డర్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటున్నాం కదా. సో హైయెస్ట్ ఆర్డర్ ఏంటి d square y by dx square అనేది హైయెస్ట్ ఆర్డర్ కాబట్టి దీని ఆర్డర్ ఎంతండి 2. సో థర్డ్ ఈక్వేషన్ వస్తే చూడండి d cube y by dx cube plus 4 d square y by dx square plus dy by dx plus y is equal to 0 అనే ఈక్వేషన్ ఉంది. సో దీని ఆర్డర్ ఎంత 3. లాస్ట్ ఈక్వేషన్ చూడండి d cube y by dx square plus d square y by dx square whole square plus x into y is equal to 0 ఉంది. సో ఇక్కడ మనం డిగ్రీ చెప్పాలి. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తారండి d square y by dx square ఉంది whole square. సో ఏం రాస్తాం dx for 4y by y square d x square x power 4. సో ఇలా రాస్తారండి. సో ఎలా అనేది మైండ్లోకి వస్తే థాట్ అది తప్పు అనమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం d square y by dx square అంటే మన x వాల్యూ ఏదైతే తీసుకుంటున్నాం y వాల్యూ ఏదైతే తీసుకుంటున్నామో దాన్ని డెరివేటివ్ 2 టైమ్స్ డెరివేటివ్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ యొక్క స్క్వేర్ చేస్తున్నాం తప్ప దీన్ని స్క్వేర్ చేయట్లేదు. సో ఇక్కడ హైయెస్ట్ ఆర్డర్ ఏముందండి 3 అనేది హైయెస్ట్ ఆర్డర్. సో ఆర్డర్ ఎంతండి 3. సో అర్థమైంది కదా డెరివేటివ్ డిఫరెంట్ ఆర్డర్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఆర్డర్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఒకసారి చూద్దాం. the order of the highest derivative order of the derivative in a differential equation is called the order of the differential equation. So order of the differential equation చెప్పాలంటే ఏమవ్వాలండి the highest order of the derivative. సో ఏదైనా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకుంటే ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో ఉన్న highest order of the derivative. సో డెరివేటివ్ లో highest ఓకే చూడండి ఒకసారి ఆర్డర్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటో చూద్దాం. సో ఆర్డర్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ద హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఇన్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ కాల్డ్ ఆర్డర్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఏమంటాడు ఆర్డర్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే
అంటే ద హైయెస్ట్ ఆర్డర్ ఆఫ్ ది డెరివేటివ్. సో ద హైయెస్ట్ ఆర్డర్ అనేది ఏదైనా ఒక డెరివేటివ్ తీసుకుంటే, డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఏదైనా ఒక డెరివేటివ్ తీసుకుంటే దాని యొక్క హైయెస్ట్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చెప్తా ఉంటాడండి, ఆర్డర్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్తా ఉంటాడు అనమాట. సో ఆర్డర్ గురించి అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మనం డిగ్రీ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ గురించి అనేది నేర్చుకున్నాం. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క డిగ్రీ ఎలా చెప్పాలి సో అనేది నేర్చుకున్నాం. సో డిగ్రీ అనేది ఆర్డర్ అనేది జస్ట్ ఈక్వేషన్ గురించి అయితే మనం చెప్పడం అయితే జరిగింది. సో డిగ్రీకి వచ్చేసరికి అలాగా చెప్పలేము. సో ఒకసారి ఏంటి ఎలా ఉంటుంది అనేది చూద్దాం. Degree of the differential equation. So degree of the differential equation. Degree of the differential equation అనేది ఎలా ఎగ్జిస్ట్ అవ్వాలి, అసలు differential equation అనేది ఎలా ఎగ్జిస్ట్ అయితే మనం డిగ్రీ అనేది చెప్పగలుగుతాం అనేది చూద్దాం. సో differential equation should be polynomial in derivative. సో ఇక్కడ డెరివేటివ్ అనేది ఎలా ఎగ్జిస్ట్ అవ్వాలండి, పోలినామియల్ ఫామ్ లో అయితే ఎగ్జిస్ట్ అవ్వాలన్నమాట. డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఎలా ఎగ్జిస్ట్ అవ్వాలి, పోలినామియల్ ఫామ్ లో అయితే ఎగ్జిస్ట్ అవ్వాలి. అసలు పోలినామియల్ అంటే ఏంటి, సో పోలినామియల్ గురించి అయితే చూద్దాం. పోలినామియల్ is a expression containing of variables and coefficients and involves addition, subtraction, multiplication and non-negative integral exponents. So non-negative integral exponents. సో ఏమవ్వాలంట, పోలినామియల్ అనేది ఎలా ఉంటుందంట, ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్. సో పోలినామియల్ అనేది ఒక ఎక్స్ప్రెషన్ అంట, దాంట్లో కంటైనింగ్ ఆఫ్ ఏముండాలంట, వేరియబుల్స్ అండ్ కోఎఫిషియెంట్స్ అండ్ ఇన్వాల్వింగ్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ నాన్ నెగటివ్ ఇంటిగ్రల్ ఎక్స్పోనెంట్స్. సో ఏమి ఎగ్జిస్ట్ అవ్వాలంటాడండి, డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది పోలినామియల్ అనేది ఎలా ఎగ్జిస్ట్ అవ్వాలంటాడు, అదొక ఎక్స్ప్రెషన్ అంట, దాంట్లో ఏమేమి ఉండాలంటున్నాడు, ఇన్వాల్వింగ్ వేరియబుల్స్ అంటే ఒకటి అంతకంటే ఎక్కువ వేరియబుల్స్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వచ్చంట. ఇంకేం ఎగ్జిస్ట్ అవ్వచ్చంట, ఆ వేరియబుల్స్ కి కోఎఫిషియెంట్స్ ఉండొచ్చంట. ఇంకా ఏమి ఇన్వాల్వ్ అవ్వాలంటాడు, ఎడిషన్ తో కానీ మల్టిప్లికేషన్ తో కానీ సబ్ట్రాక్షన్ చేయడం కానీ. సో దాంతో కూడా ఇంకేం ఉండాలంటాడు, ఇన్వాల్వింగ్ ఇంకేమంటాడు, నాన్ నెగటివ్ ఇంటిగ్రల్ ఎక్స్పోనెంట్స్. అంటే ఎక్స్ అనేది తీసుకుంటారు అనుకోండి, ఆ ఎక్స్ యొక్క పవర్ అనేది నెగటివ్ కాకూడదు, అలాగే ఇంకేముండాలి, ఇంటిగ్రల్ నెంబర్స్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వాలన్నమాట. సో అలా ఎగ్జిస్ట్ అయితే దాన్ని మనం పోలినామియల్ అంటాం అనమాట. సో ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. 5x అనే ఒక వేరియబుల్ అనేది తీసుకుంటాను, అలాగే y అనేది తీసుకున్నాను, దీనికి కోఎఫిషియంట్ 2 అనేది తీసుకున్నాను. సో
సో ఇక్కడ ఏమవ్వాలండి, సో వేరియబుల్స్ అనేవి రెండు ఉన్నాయి, ఒకటి కంటే అంతకంటే ఎక్కువ అనే వేరియబుల్స్ ఉన్నాయి, ఇంకా కోఎఫిషియంట్స్ కూడా ఉన్నాయి వేరియబుల్స్కి, దాంతోపాటు ఎడిషన్. సో ఎడిషన్ అనేది రాసుకుంటే ఇది ఒక ఏమవుతుందండి, పోలినామియల్ అవుతుంది అనమాట. సో పోలినామియల్ సో సపోజ్ ఇక్కడ 3x ప్లస్ 2y ఇంటూ x. సో ఇది ఒక పోలినామియల్. ఎందుకని, సో మల్టిప్లికేషన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి, సో మల్టిప్లికేషన్ అనేది ఎగ్జిస్ట్ అయింది. ఇన్ కేస్ x పవర్ -1, సో -1, సో ఏమవుతుందండి -1. సో మనకి ఏం కావాలి, నాన్ నెగిటివ్ ఇంటిగ్రల్ ఎక్స్పోనెన్షియల్ అనేవి రావాలి. సో -1 అనేది ఉండకూడదు. అలాగే రూట్ రాస్తే, సో రూట్ ఎక్స్ అంటే ఎలా వస్తామండి, x పవర్ 1/2. సో ఏమవుతుంది, ఇంటీజర్ వాల్యూస్ రావాలి. ఇంటీజర్స్ అంటే అలాగా ఫ్రాక్షన్స్ లో ఉండకూడదు కదండి. సో ఈ రూట్ కూడా ఏం కాదండి, ఈక్వేషన్ కాదు. సో మనకి ఏం కావాలి, పోలినామియల్ కావాలంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, అలాగే సమ్ పవర్, పాజిటివ్ పవర్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలన్నమాట. సో అలా జరిగితే మనం ఏమంటామంటే పోలినామియల్ అని చెప్తామంట. సో ఇక్కడ డిగ్రీ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఎలా ఎగ్జిస్ట్ అవ్వాలని చూద్దాం. సో ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డిగ్రీ చెప్పేటప్పుడు ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క డిగ్రీ చెప్పేటప్పుడు ఎలా చెప్పాలని చూద్దాం. సో ఎలా ఉండాలండి, పోలినామియల్ ఇన్ డెరివేటివ్. సో ఏదైనా ఒక పోలినామియల్ ఎగ్జిస్ట్ అయితే కనుక అది ఎలా ఉండాలి, డెరివేటివ్తో ఎగ్జిస్ట్ అవ్వాలండి. సో సపోజ్ ఇక్కడ పోలినామియల్కి వచ్చేసరికి ఏమవుతుందండి, x ప్లస్ y అని తీసుకోండి, లేదంటే x² ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 0. అదొక పోలినామియల్ ఈక్వేషన్ కదండి. సో ఇక్కడ x అనేది ఒక వేరియబుల్, అలాగే y అనేది ఒక వేరియబుల్. సో వేరియబుల్స్ కాబట్టి మనం ఏం చేయాలి ఇక్కడ, సో డెరివేటివ్స్ అన్నాడు. సో ఇక్కడ dy బై dx మనం ఎలా ట్రీట్ చేయాలి, ఈజ్ ఏ వేరియబుల్. సో దీన్ని ఎలా తీసుకుంటామండి, ఒక వేరియబుల్ గా అయితే మనం కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఎలా ఎగ్జిస్ట్ అవ్వాలి చూద్దాం, ఎగ్జాంపుల్ చూద్దాం. dy బై dx అనేది ఒక వేరియబుల్, x అనేది ఒక వేరియబుల్, y అనేది ఒక వేరియబుల్. సో ఎడిషన్, సబ్ట్రాక్షన్ తీసుకుంటున్నాను, అలాగే ఈక్వల్ టు 0, ఇది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో అలాగే ఏమవుతుందండి, పోలినామియల్ డెరివేటివ్ అవుతుంది. అలా కాకుండా సో దీనికి dy బై dx హోల్ స్క్వేర్ ప్లస్ dy బై dx ప్లస్ x ఇంటూ y ఈక్వల్ టు 0. సో ఇలా తీసుకున్నా ఇది ఒక పోలినామియల్ ఈక్వేషన్, పోలినామియల్ డెరివేటివ్. సో పోలినామియల్ డెరివేటివ్ అవుతుంది. సో కానీ ఏంటి, సో కానీ ఏంటి చూద్దాం. మనకి అవ్వాలంటే ఏమైనా ఎగ్జిస్ట్ అవ్వాలండి, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, అలాగే సమ్ పవర్, పాజిటివ్ పవర్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. dy బై dx ప్లస్ sin dy బై dx. సో ఏమవ్వాలి మనకి, పాజిటివ్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, అలాగే సమ్ పాజిటివ్ పవర్స్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందండి, సైన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం డిగ్రీ అనేది చెప్తున్నాం అనమాట. అలాగే ఇది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్, బట్ ఏం ఎగ్జిస్ట్ అవుతుంది, సైన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి మనం దీనికి ఏం చెప్పలేము, డిగ్రీ అనేది చెప్పలేము అనమాట. ఇంకా dy బై dx ప్లస్ sin ఇన్వర్స్ dy బై dx. సో ఎలా ఉన్నా సరే మనం డిగ్రీ అనేది చెప్పలేము అనమాట. ఇంకా dy బై dx ప్లస్ log dy బై dx. సో ఇది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఏం ఎగ్జిస్ట్ అవుతుందండి, లాగరిథమిక్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనం డిగ్రీ అనేది చెప్పలేము అనమాట. అలాగే dy బై dx ప్లస్ e పవర్ dy బై dx. సో dy బై dx. సో పోలినామియల్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఏం అవ్వాలన్నాడు, ఓన్లీ ఎడిషన్, సబ్ట్రాక్షన్,
మల్టిప్లికేషన్ సమ్ పాజిటివ్ పవర్స్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వాలన్నట్టు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందండి, సైన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఇది ఒక పాలినామియల్ డెరివేటివ్ కాదు. అలాగే ఇది కూడా ఇన్వర్స్ ట్రిగోనోమెట్రిక్ ఈక్వేషన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి కాబట్టి ఇది ఒక దాన్ని కూడా ఏమని చెప్తామండి, పాలినామియల్ డెరివేటివ్ కాదనమాట. ఇక్కడ అలాగే లాగరిథమిక్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి దీన్ని కూడా మనం ఏం చెప్తామండి, పాలినామియల్ డెరివేటివ్ అని చెప్పలేమన్నమాట. అలాగే ఇది కూడా ఎక్స్పోనెన్షియల్ ఈ పవర్ అనేది డివైడ్ బై x ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి దీన్ని కూడా మనం ఏం చెప్పలేము, డిగ్రీ అనేది చెప్పలేము అన్నమాట. సో డిగ్రీ అనేది చెప్పాలంటే ఏం చేయాలి, సో డెఫినేషన్ అనేది చూద్దాం. సో పాలినామియల్ ఫామ్ అనేది ఎలా అయితే ఎగ్జిస్ట్ అవ్వకూడదండి, ఇక్కడ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో మనకి పాలినామియల్ ఫామ్ అనేది ఎలా ఎగ్జిస్ట్ అవ్వకూడదు. మనకి పాలినామియల్ ఫామ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఏం జరగాలి, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, అలాగే సమ్ పాజిటివ్ పవర్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. సో ఇలా ఎగ్జిస్ట్ అయితే దాన్ని మనం ఏమని చెప్తామండి, పాలినామియల్ డెరివేటివ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి derivative should not be involves with, so దేంతో అయితే ఇన్వాల్వ్ కాకూడదు అని చూద్దాం. సో ట్రిగోనోమెట్రీ, అలాగే ఇన్వర్స్ ట్రిగోనోమెట్రీ, సో ట్రిగోనోమెట్రిక్ ఈక్వేషన్స్, అలాగే ఇన్వర్స్ ట్రిగోనోమెట్రిక్ ఈక్వేషన్స్, అలాగే లాగరిథమిక్ ఫార్మ్స్, అలాగే సమ్ ఎక్స్పోనెన్షియల్ ఈ అనేది, అలాగే ఇంకా దేంతో అంటే రూట్. సో రూట్ అనేది కూడా ఎగ్జిస్ట్ అవ్వాలి. సమ్ కేసెస్ రూట్ అనేది మనం ఎలిమినేట్ చేయగలుగుతాం. సో అక్కడైతే మనం డిగ్రీ అనేది చెప్పగలుగుతాం అన్నమాట. సో వీటితో ఇన్వాల్వ్ అయి ఉంటే మనం దాన్ని ఏమంటామండి, ఈజ్ నాట్ ఏ పాలినామియల్ డెరివేటివ్. సో పాలినామియల్ డెరివేటివ్ అని చెప్పలేము అన్నమాట. సో దానికి డిగ్రీ అనేది చెప్పలేకపోతాం అన్నమాట. సో డిగ్రీ చెప్పాలంటే డెఫినేషన్ అనేది చూద్దాం. డెఫినేషన్ వచ్చేసరికి the degree of the differential equation is polynomial derivative then the highest degree of the highest order derivative is called the degree of the differential equation. So ఏమంటారండి, డిఫరెన్షియల్ డిగ్రీ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ చెప్పాలంటే ఏమవ్వాలి, the degree of the differential equation is polynomial derivative. సో polynomial derivative ఏదైతే తీసుకున్నామో దాంట్లో the highest degree of the highest order derivative. సో highest order derivative ఏదైతే ఉందో దాని యొక్క డిగ్రీ అనేది ఏదైతే హైయెస్ట్ డిగ్రీ అయితే ఉందో దాన్ని మనం ఏమని చెప్తాం అంటారండి, డిగ్రీ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్తాం అనమాట. సో ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఏం చేయాలంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాం. x d square by dx square whole cube plus d power 10y by dx power 10 square plus d power 5y by dx power 5
ప్లస్ y ఈక్వల్ టు 0. సో ఇది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇంకా ఉందండి పాలినామియల్ ఫామ్ అయితే ఎగ్జిస్ట్ అవుతుంది కదా. సో పాలినామియల్ ఫామ్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే మనకి ఏం కావాలి? ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, అలాగే సమ్ పాజిటివ్ పవర్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. ఏమేమి ఎగ్జిస్ట్ అవ్వకూడదండి అంటే సైన్లో కానీ, లేదంటే సైన్ ఇన్వర్స్లో కానీ, లేదంటే ఇంకా దేంట్లో ఏమో అవ్వకూడదు, లాగరిథమిక్ ఫామ్లో కానీ, లేదంటే సమ్ ఈలో కానీ, ఈ పవర్ కానీ, లేదంటే స్క్వేర్ రూట్స్. సో దాంట్లో అంటే ట్రిగోనోమెట్రిక్ కానీ, ఇన్వర్స్ ట్రిగోనోమెట్రిక్ కానీ, లాగరిథమిక్లో కానీ, ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో కానీ, లేదంటే ఒక సమ్ రూట్స్లో ఉన్నప్పుడు మనం ఏం చెప్తామండి? డిగ్రీ అని చెప్పాం అనమాట. సో ఇక్కడ చూడండి, x d square y by dx square whole cube plus d power 10 y by dx power 10 whole square plus d square d power 5 y by dx power 5 plus y is equal to 0 అని ఈక్వేషన్ ఉంది. సో దీనికి మనం డిగ్రీ చెప్పాలి. డిగ్రీ చెప్పాలంటే ఏం ఇవ్వాలండి? సో ఏదైనా ఒక పోలినామియల్ ఇన్ డెరివేటివ్ అనేది ఎగ్జిస్ట్ అయితే derivative of the highest degree of the highest order is called degree of the differential equation. So డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క హైయెస్ట్ డిగ్రీ ఏదైతే ఉందో దానిది హైయెస్ట్ ఆర్డర్ కూడా అవ్వాలంట. సో ఇక్కడ చూడండి, హైయెస్ట్ డిగ్రీ ఏదండి? ఇక్కడ ఈ ఈక్వేషన్లో 3 అనేది హైయెస్ట్ డిగ్రీ, అవునా? సో కానీ ఆర్డర్ చూడండి, ఆర్డర్ దీని ఆర్డర్ ఎంత ఉంది? సెకండ్ ఆర్డర్ ఉంది. సో ఇది దీనికి డిగ్రీ అని చెప్పాను. సో ఎందుకంటే హైయెస్ట్ ఆర్డర్ ఏముంది? 10 ఉంది. దాని యొక్క పవర్ ఎంత ఉందండి? 2. సో దీని యొక్క డిగ్రీ ఎంతండి? 2 అనేది డిగ్రీ. సో డిగ్రీ అనేది ఎలా చెప్తాం చూడండి ఒకసారి. x d square y by dx square whole cube plus d power 10 y by dx power 10 whole square plus d power 5 y by dx power 5 plus y is equal to 0 అనే ఈక్వేషన్ ఉంది. సో దానికి డిగ్రీ చెప్పాలి. సో డిగ్రీ చెప్పాలంటే ఏదైనా పోలినామియల్ డెరివేటివ్ ఉన్నది ఎగ్జిస్ట్ అయితే కనుక, పోలినామియల్ డెరివేటివ్ అనేది ఎగ్జిస్ట్ అయితే దాంట్లో హైయెస్ట్ డిగ్రీ ఏదైతే ఉందో దాని ఆర్డర్ కూడా ఏమవ్వాలండి? హైయెస్ట్ ఆర్డర్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలంట. ఏదైనా ఒక ఈక్వేషన్ తీసుకుంటే, డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకుంటే దాంట్లో హైయెస్ట్ డెరివేటివ్ ఏదైతే ఉందో దాని యొక్క పవర్ ఏదైతే ఉందో, దాని డిగ్రీ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చెప్తాం అంటాడండి? డిగ్రీ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్తాం అన్నమాట. సో ఎగ్జాంపుల్ చూద్దాం. 2x dy by dx plus d square y by dx square whole power 5 plus d cube y by dx plus y is equal to 0. సో ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూడండి, హైయెస్ట్ డిగ్రీ ఏదండి? 5 అనేది హైయెస్ట్ డిగ్రీ. కానీ దాని డెరివేటివ్ ఏమవుతుంది? ఆర్డర్ ఎంత అయింది? డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ 2 అనేది ఆర్డర్ అవుతుంది. సో దీన్ని మనం డిగ్రీ చెప్పలేము. సో ఇక్కడ చూడండి, హైయెస్ట్ ఆర్డర్ ఎంత ఉంది? 3 అనేది హైయెస్ట్ ఆర్డర్ ఉంది. సో దీని పవర్ ఎంత అండి? 1. సో డిగ్రీ ఎంత? 1 అనేది డిగ్రీ. సో ఈ ఈక్వేషన్కి డిగ్రీ అనేది ఏమవుతుంది? 1 అవుతుంది. నా క్లాస్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం